విజయవాడలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సీఎం జగన్ కు జీ హుజూర్ అంటున్నారు. బస్సు యాత్ర నేపథ్యంలో నగరంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు. యాత్ర బెజవాడ ప్రవేశించకుండానే రోడ్డు పక్కన ఉన్న చెట్లు, వాటి కొమ్మలు తెగిపడ్డాయి. ఎన్నడూ లేనిది రోడ్లన్నీ చాలా క్లీన్ గా శుభ్రం చేశారు మున్సిపల్ సిబ్బంది. గత 4 ఏళ్లుగా సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా పరదాలు అడ్డుపెట్టడం లేదా చెట్లను కొట్టివేయడం అనేది సర్వసాధారణమైపోయింది. సీఎం ఇది వరకు అప్పుడప్పుడు జనాల్లోకి వెళ్తేనే తీవ్ర ఇబ్బందులు పడిన జనాలు ఇప్పుడు ఆయన ఏకంగా బస్సు యాత్ర చేపట్టడంతో ఆయా ప్రాంతాలన్నీ నున్నగా మారుతున్నాయి. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. 100 ఏళ్లుగా నీడనిస్తున్న చెట్లు కనుమరుగవుతున్నాయి. గంట లేదా 2 గంటలు సీఎం పర్యటన వల్ల రోడ్ల పక్కన పచ్చదనం లేకుండా పోతోంది. సీఎం రూట్ మ్యాప్ పేరుతో అటు అధికారులు ఇటు పోలీసులు తెగ హడావిడి చేస్తున్నారు. అధికారుల తీరుపై బెజవాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వస్తే నీడనిచ్చే చెట్లను నరికేయడం ఏంటని ముక్కును వేలేసుకుంటున్నారు. ఇది పిచ్చికి పరాకాష్ట అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ నగరంలో పోలీసులు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అలాగే బస్సు యాత్ర సాగే రూట్లన్నీ కూడా చెట్లని నరికివేసి బోసిగా చేసిన పరిస్థితిపై స్థానికంగా ప్రజలు కూడా ఇదేం పిచ్చి పరాకాష్ఠకు చేరింది అన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, విజయ చంద్రిక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు బెజవాడలో ప్రవేశించబోతోంది. అయితే బెజవాడలో ప్రవేశించక ముందే విఎంసీ అధికారులు బెజవాడలో ఉన్నటువంటి భారీ ఎత్తున అంటే దశాబ్దాల తరబడి పెరిగిన వృక్షాలకు సంబంధించి శాఖలను కత్తిరిస్తున్నారు. దాదాపు వృక్షంలో సగం వరకు అంటే రోడ్డు పైన ఉన్న భాగం మొత్తం కూడా కట్ చేసేస్తున్నారు. దీంతో బెజవాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓవైపు ఎండలు పడిపోతుంటే మరోవైపు చెట్లు ఎలా కొడతారంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తుండడంతో రోడ్ల పైన రూట్ మ్యాప్ పేరుతో పోలీసులు నానా హడావిడి చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కాపీ ఏ విధంగా సీఎం వెళ్తారు, ఎటువైపు నుంచి ఎటువైపు పంపించాలనే ట్రయల్ రన్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ముఖ్యమంత్రి మార్గం గుండా వెళ్తారని చెప్పి మాక్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో బెజవాడ వాసులు ఈ ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పడం లేదు. ఇంకా విజయవాడలో ముఖ్యమంత్రి ప్రవేశించకుండానే ఇక్కడ చెట్లను సకానికి సగం కత్తిరించడం, అదేవిధంగా శాఖలు నరికేయడం పట్ల కూడా బెజవాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా పశు ఆసుపత్రి రోడ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలకు సగానికి పైగా రోడ్ల పైన ఉన్న భాగం అంతా కూడా పూర్తిగా కట్ చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చని చెట్లను నరికేయడం పట్ల బెజవాడ వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన దారి పొడవుతా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి మేమంతా సిద్ధం సభలో ఇదే నాటికి కొన్ని వేల చెట్లు నేలకుంటాయనే ఆవేదన అయితే వీరంతా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకనైనా చెట్లకు హాని కలిగించకుండా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ను ముఖ్యమంత్రి తీసుకోవాలని కూడా వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో ఇటు రోడ్ల పైన మనుషులకు కూడా ఇబ్బంది కలిగించకుండా పోలీసులు తమ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా బెజవాడ వాసులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సత్య.